హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సానియా బ్లాగ్స్. ఇవాళ ఏంటి అంటే స్పెషల్, నా ఫ్రెండ్ నాకు ఎప్పుడూ ఫోన్ చేసి నువ్వు చపాతీ ఎలా చేస్తావు సానియా నన్ను అడుగుతుంది. దానికోసం నేనంటే మరీ స్పెషల్గా చపాతీ ఎలా చేయాలి దానికి చూపించిపోతున్నాను. ఎందుకంటే నేను చెప్పి చెప్పి నా మైండ్ అయితే పాడైపోయింది. అందుకే ఇంట్లో పని ఎలాగ చేయాల్సిందే కదా, దాంతో పాటు నేను ఇవాళ చపాతీ చేయాలిగా. అందుకే స్పెషల్ నా ఫ్రెండ్ కోసం చపాతీ ఎలా చేయాలి నేను ఇవాళ వీడియో చేసి చూపిస్తాను. చూడండి నేను ఎలా చపాతీ చేస్తాను ఏంటి. అందరూ చాలా చాలా బాగుంది అంటారు ఇంట్లో వాళ్ళు కూడా. ఇంకా మా అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళు కూడా చాలా బాగుంది ఆంటీ చపాతీ మీరు బాగా చేస్తారు అంటున్నారు. దాంట్లో స్పెషల్ ఏం లేదండి, మామూలుగా వాటర్ తీసుకుంటాను. ఇంకా మనకి ఎంత పిండి కావాలంత తీసుకుని ఇప్పుడే పిండి తీసుకున్నాను కదండి, ఇంకా మామూలుగా వాటర్ వేసి కొంచెం సాల్ట్ ఇస్తాం. ఎందుకంటే ఇంకా నేను ఏం వేయను దాంట్లో, ఎందుకంటే చపాతీలో స్పెషల్ ఏమి ఉండదు. చపాతీ తింటే అందరికీ ఆరోగ్యంగా మంచిది అంటారు కదా. మన సైడ్ అయితే అందరూ ఎక్కువ చపాతీ యూజ్ చేస్తారు. అందుకే నాకు కూడా చపాతీ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు తొందరగా చపాతీ చేసేస్తాను. ఎందుకంటే మా అబ్బాయికి కూడా ఇష్టం, మా హస్బెండ్కి ఇష్టం, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇష్టం. చపాతీ చేయాలంటే చాలా చాలా ఈజీ, టైం కూడా తక్కువ పడుతుంది. ఎందుకంటే నేను ఒకసారి నుంచుంటే 20-25 చపాతీ చేసేస్తాను. ఎందుకంటే తింటే తెలీదు ఎన్ని తింటాను ఎన్ని. ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి అయితే ఎప్పుడు పప్పు ఉంటేనే చపాతీ దానికి ఇష్టంగా తింటారు కాబట్టి ఇవాళ నేను పప్పు టమాటా చపాతీ చేస్తున్నాను. చూడండి ఎలాగా పిండి మొత్తం రెడీ అయిపోయింది కదా, ఇలా రౌండ్ చేసి పెట్టాను. ఇప్పుడే కొంచెం పిండి తీసుకొని రౌండ్గా తిప్పటమే, దాంట్లో స్పెషల్ ఏముంటుంది చెప్పండి. కానీ తినటానికి చాలా టేస్ట్గా ఉంటాయి, చేసుకుంటే కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి. అందుకే నేను సాయంత్రం పూట ఎక్కువ చపాతీ యూజ్ చేస్తాం మేము. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళ అందరూ రన్నింగ్కి వెళ్తారు కదా. ఇలాగా సింపుల్గా చేయొచ్చు. ఇంకా 2 తిప్పితే చపాతీ రెడీ అయిపోయినట్టే. ఎందుకంటే ఇలా కూడా చేయొచ్చు, నేనైతే మామూలుగా ఇలా చేసి మనం కాలుస్తామండి. ఎందుకంటే అది మంచి టేస్ట్ వస్తాయి. కూరతో కానీ పప్పుతో కానీ చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ కూర అనుకో సూపర్గా ఉంటాయండి చపాతీ. చూస్తున్నారా, ఇలా ఇలా చేస్తాం మేము. ఇలా చేస్తే తొందరగా కూడా అయిపోతాయి, ఇంకా తందూరి టేస్ట్ వస్తాయి చపాతీలో. చాలా చాలా బాగుంటుంది చపాతీ. చూస్తున్నారా, చాలా స్పీడ్గా చేయగలను నేను. చపాతీ అయితే చేశాను, పప్పు కూడా రెడీ చేశాను. ఎందుకంటే అందరూ వెయిటింగ్లో ఉన్నారు. ఈ లోపలే మా అమ్మాయి కోసం నైట్ పాలు వేడి చేసి దానికి ఇచ్చేయాలి. ఎందుకంటే పొద్దున్నే స్కూల్కి వెళ్తుంది కదా, అప్పుడు టిఫిన్ పాలు ఒకసారి ఇస్తే మళ్ళీ ఇబ్బంది పడుతుంది. అందుకే నైటే పాలు ఇస్తాను. ఎప్పుడు పని అయిపోగానే ఇంకా నేను కొంచెం బయటికి వెళ్ళాలి. అందుకే చూస్తున్నారా, ఇది పాలు కూడా వేడి అయిపోయింది. దాంతోపాటు మా అమ్మాయికి హార్లిక్స్ ఇస్తాం. ఎందుకంటే హస్బెండ్ ఆర్మీ క్యాంటీన్ నుంచి తెస్తారు. హర్షినాని పొద్దున్న పాలు తాగుతారు, హన్షికకి అయితే నైట్ ఇస్తున్నా. ఎందుకంటే మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోతాయి. ఇప్పుడే ఇచ్చేసాను పాలు.
అన్నీ బాగుంటుంది కానీ తిండి ఒకటే తినదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. హాయ్ చెప్పండి. బాయ్ బాయ్.